హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 97. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సీతాలక్ష్మి నవ్వుతూ, వీళ్ళిద్దరు కావాలనే చేస్తున్నారు పిన్ని, మీకు ఇంకా అర్థం కాలేదా అని అంది. ఏంటి అని అనుకుంటూ ఇద్దరిని చూసింది సూరమ్మత్త. అంటే బామ్మ, అమ్మ మేమిద్దరం గొడవ పడినప్పుడల్లా నవ్వుతుంది, అందుకని ఈ అబ్బాయితో గొడవ కావాలని గొడవ పడుతున్నాను అని అంది మీరా. మీరా అలా కూడా ఆలోచిస్తుందా అని అనుకున్నారు అందరూ. తన కళ్ళని చిన్నవి చేసుకొని చూసింది సూరమ్మత్త గౌతమ్ని. నిజమా అన్నట్లు. ఈ విషయం నాకు కూడా తెలియదు బామ్మ, నన్ను చూడకు అని అన్నాడు గౌతమ్. ఆవిడ చూపులో ఉన్న ప్రశ్న అర్థమై. నీకేం తెలీదబ్బాయి, అన్నీ నాకే తెలుసు, నీకన్నా ఎక్కువ తెలుసు, ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావు కదా నీకన్నా నాకే ఎక్కువ తెలుసని అని తల పైకెత్తి గర్వంగా అంది మీరా. గౌతమ్ తన ముందు కాస్త వంగి 2 చేతులు జోడించి, అమ్మ తల్లి నీకు దండం, ఎప్పుడు నన్ను ఎందులో ఇరికిస్తావో అర్థం కాదు, నా ముందే ఈ తెలివితేటలు అన్నీ ప్రదర్శిస్తావు అని అన్నాడు. సర్లే, ఆ దండం పెట్టేదేదో ఆ దేవుడి ముందు పెట్టు, కాస్త బుద్ధి వస్తుంది, మీరాతో మంచిగా మాట్లాడమని బుద్ధిస్తాడు నీకు ఆ దేవుడు అని అంది మీరా. అబ్బూరంగా చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మీరాని. తను అలా మాట్లాడడం చూసి వాళ్ళు ఆనందానికి అవధులు లేవు. ఒక రాజీ తప్ప అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. గౌతమ్ పైకి మీరాతో ఎలా అయినా మాట్లాడినా లోపల మాత్రం మీరా నార్మల్ అవుతున్నందుకు, తను అనుకున్నది పూర్తి చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉన్నాడు. అబ్బో ఇదొకటి మళ్ళీ, సర్లే నాకు ఆకలేస్తుంది, ఇంట్లో ఏమన్నా ఉన్నాయా తినడానికి అని అడిగాడు గౌతమ్. అయ్యో మర్చిపోయానురా, నువ్వు పొద్దున కూడా ఏమీ తినకుండా వెళ్ళావు, ఇక్కడికి రాగానే ఇదంతా. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను తొందరగా వంట చేస్తాను, తొందరగానే భోజనం చేసేద్దాం అని అంది వైదేహి. వాళ్ళందరూ మాటలు విని రాజీకి ఒళ్ళంతా మంట పుట్టింది. ఈ మీరా ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను, దీన్ని భయపెట్టాలి, దీని భయమే మన ఆయుధం, పెడతా, మళ్ళీ ఆ గదిలో నుంచి బయటికి రాకుండా చేస్తా అని మనసులోనే అనుకుంది రాజీ. గౌతమ్ తన గది వైపు వెళ్తూ ఉండగా అప్పుడే రోషన్ మీరా గదిలో నుంచి బయటికి వస్తున్నాడు. అది చూసి అనుమానంగా, నువ్వేంటిక్కడ అని అడిగాడు గౌతమ్. గౌతమ్ అలా సడన్గా ముందుకు వచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు రోషన్కి. అది అది మరీ అని అంటూ గుత్కలు మింగుతూ ఉన్నాడు రోషన్. గౌతమ్ ఒక కనుబొమ్మ లేపి రోషన్ని చూశాడు. అది చూసి రోషన్, అది మేము నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం అని అన్నాడు. నా కోసం ఎదురు చూడాలంటే కింద చూడాలి, లేదా నా గది దగ్గర చూడాలి, కానీ మీరా గదిలో నీకేం పని అని అడిగాడు గౌతమ్. అది మంజు, మంజుని చూద్దామని, తను భయపడి ఉంది కదా, కొంచెం మాట్లాడదామని వచ్చాను, కానీ మంజు లోపల లేదు అని అన్నాడు రోషన్. అనుమానంగానే చూశాడు గౌతమ్. అవును, తను కింద అందరితో ఉంది అని అన్నాడు గౌతమ్. ఓ ఓకే, నేను కిందికి వెళ్ళి ఒకసారి తనతో మాట్లాడతాను, ఇంత జరిగాక కొంచెం ఫ్రెండ్ లాగా కన్సర్న్ చూపిస్తే బెటర్ కదా, తను కూడా భయం నుంచి బయటికి వస్తుంది, పాపం భయపడి ఉంటుంది అని ఏదో ఉత్తముళ్లాగా అన్నాడు రోషన్. రోషన్ నిజం చెప్తున్నాడని గౌతమ్ నమ్మలేదు. అవును, ఇంతకీ పంచాయతీలో ఏం జరిగింది, అంతా ఓకేనా అని గౌతమ్ ఇంకా తనని అనుమానంగా చూస్తూ ఉండడంతో మాట మారుస్తూ అడిగాడు రోషన్. ఆ 5గురిని పక్క ఊరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, యాజ్ పర్ లా వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పాడు గౌతమ్. హో గ్రేట్, నేను ఇక్కడ ఈ పంచాయతీ వాళ్ళు ఏదో ఒక శిక్ష వేస్తారు అనుకున్నా, బట్ వాళ్ళని పోలీస్కి అప్పచెప్పి మంచి పని చేశారు, వాళ్ళకి శిక్ష పడాల్సిందే
లేకపోతే ఇంత దారుణంగా ఆలోచించారు వాళ్ళు అని అన్నాడు రోషన్. ఈ మాటలకి గౌతమ్ ఏమీ అనలేదు. తను రోషన్ని గమనిస్తూ అసలు తను ఇంటెన్షన్స్ ఏంటి అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. గౌతమ్ అలా సైలెంట్గా ఉండేసరికి రోషన్కి భయం వేసింది. తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని, నేను కిందికి వెళ్తా, నువ్వు ఫ్రెష్ అయ్యి రా, మనం కింద కలుద్దాం అని అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయాడు. రోషన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, వీడెందుకు నేను ఎప్పుడు వీడి ముందుకు వచ్చినా తడబడుతూ ఉంటాడు, ఇలా తడబడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నాడు. కానీ ఏం తప్పు చేస్తున్నాడు? నిన్న ఏమో చల్లగాలి అని బాల్కనీలో మీరాని చూస్తున్నాడు, ఇప్పుడేమో మీరా రూమ్లో నుంచి బయటికి వస్తున్నాడు. వీడు మీరా రూమ్లో ఏదైనా చేసుంటాడా అని అనుమానం వచ్చింది గౌతమ్కి. తను ముందుకు వెళ్ళి మీరా రూమ్లోకి తొంగి చూశాడు. కానీ ఆగిపోయాడు. లేదు, ఇప్పుడు రూమ్లో మీరా కానీ మంజు కానీ ఇద్దరూ లేరు. ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. ఒకసారి మంజుతో మాట్లాడాలి. మంజుని రూమ్ మొత్తం ఒకసారి చెక్ చేయమని చెప్తా. యా, ఇది కరెక్ట్ అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు గౌతమ్. గౌతమ్ ఫ్రెష్ అవుతున్న సమయానికి రాజారావు గారు ఇంకా చక్రి కూడా ఇంటికి వచ్చేశారు. రఘు ఇంటికి రాగానే మంజు దగ్గరికి వెళ్ళి, నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి అని అడిగాడు, ఆప్యాయంగా తన తలని నిమురుతూ. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం వచ్చే అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ స్టోరీని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు ఎందుకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ అ గుడ్ డే. Bye bye.